హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణిని. డైలీ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే మా అమ్మ పన్నింటి కాడి నుంచి గోరింటా కట్టుకుంటే మా షిగాడికి గోరింటా పెట్టాము. రెండు కాళ్ళకి ఇచ్చి ఫోన్ ఇచ్చాము. రేత్రి పూట గోరింటా ఎందుకు పెడుతున్నామంటే రేత్రి పూట కాళ్ళు తగ్గిస్తున్నారు. వీళ్ళకి కూడా కాళ్ళు పాసినాయి ఆ వికెట్లు ఇద్దరికి. రేత్రి పొట్ల గీకుతా పునుకోవట్లేదు. నీళ్ళలో ఆడి అసలు నీళ్ళలోకి వెళ్ళొద్దన్నా కూడా కట్టేసినా గాడి ఆగి అసలు ఆ క్షణం అట్లా చూసేలేక నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకని పొకిట్లో నీళ్ళు మొత్తం పారిపోతాం. నీళ్ళు కూడా పట్టాం వాళ్ళ దెబ్బకి. అడుకునే వాళ్ళకి రోజుకోడి పని చేస్తే అయిపోతాయి. అడుకునే వాళ్ళకి రోజుకోడి పని చేస్తే మరి వాళ్ళు రావట్లేదుగా. మరి అడుకునే వాళ్ళు వచ్చి ఏమన్నా చీర అడిగితే ఇచ్చేదా సంచిలో? మరి ఇయ్యమని చెప్పావుగా నువ్వే. నువ్వేం చేస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నావు? వాళ్ళు అమ్ముకుంటున్నారా? ఎవరికి అమ్ముకున్నా? నీకు ఎలా తెలుసు? చూసావా? నిన్న ఒక ఆమె వచ్చింది, డబ్బులు లేవు చీర ఇస్తానమ్మా అన్న. నాకు చీర వచ్చు, అచ్చమైన ప్యూర్ కాటన్ది కావాలి అంది. కాటన్దే ఇచ్చా. దానికి బార్డర్ ఉంది, అది వద్దు మామూలు కాటన్ది అని. నా దగ్గర లేదు, ఇదిగో 10 రూపాయలు తీసుకుని వెళ్ళు అని చెప్పా. రూపాయి ఇవ్వాలంట అమ్మకి. పుణ్యం వచ్చిందిగా రేపు. పుణ్యం రావద్దండి. రూపాయి ఎత్తే అడుక్కున్నా పిసినాడు సౌండ్ కానీ పిసినాడు చూసినట్టు చెప్తారు. దేశముద్ర మూవీ పెట్టా. దేశముద్ర ఆడ పెడతావా? ఆడే ఉంది దుమ్మంతా. ఊడటం కూడా లేదు. నీళ్ళు పెడతామా? నీళ్ళు పెడితే వాళ్ళిద్దరిని కాపలా కడితే ఈటర్ పెడతా. ఇసుకాడికి పోసేస్తా ఫస్ట్, తర్వాత సాయిగాడికి పెట్టి పోతా. నిన్న ఏట్రో ఇద్దరికి చెడు కష్టం పెడుతుంటే ఏట్రో ఒక్కసారే కాచి పెడుతుంటే ఇద్దరు సన్నీళ్ళు పోసుకుంటున్నారు. అందుకే ఓ పనిలో అయిపోద్దని అలా చేశాను. 2 రోజులు సన్నీళ్ళలో పోతున్నాను. రేత్రి 10 అయింది. మా వాయి మా అమ్మతో మాట్లాడాలని ఇంటి గురించి వచ్చాడు. ಅದು ಅವರ ಮಾತು ಗುರು ಫಸ್ಟ್ ಅಲ್ಲಿ ಡಬ್ಬು ಕಟ್ಟದ ಹಿಂಗೆ ಐತಾರ್ದಿ నాకు ಹೆಸರು ಅಂತ ಹೆಸರು ಇರಲ್ಲ ఏందైనా అరకొండా ఎత్తిగా అనుకోరా అసలు. ఫోన్ చూసుకుంటాను. ఎప్పుడుకో పండేసుకోండి ఇద్దరిని. ఉంటాను. అట్లాడే. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. బాయ్.